ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చక్కని సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము నేర్చుకుందాం. ఈ సమయంలో మన వాక్యం యొక్క అంశము ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం. ప్రార్థన చేయటం వలన ఎటువంటి ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి, ప్రార్థన చేస్తే మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో, ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటామో ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము వాక్యమును నేర్చుకుందాం. కీర్తనకారుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. 65వ కీర్తన 2వ చరణంలో, ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనము నమ్మి మనం ఆరాధిస్తున్న, మనము సేవిస్తున్న ఈ నిజమైన లోకనాథుడైన యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి వాడు అంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. కనుక ప్రార్థన ఆలకించే దేవుడు. కనుక ప్రార్థన ఆలకించిన తర్వాత దేవుడు మన పట్ల ఏం చేస్తాడు, ప్రార్థన వల్ల ఎటువంటి ప్రయోజనాలు, ఎటువంటి లాభాలు, ఏమేమి పొందుకుంటామో కొద్ది నిమిషాలు, కొన్ని మాటలు చక్కని సమయంలో మనము నేర్చుకుందాం. చూడండి, లేఖన గ్రంథములో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన నోటితో మన పాపములను మనం ఒప్పుకోవాలి. కనుక ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ప్రార్థన చేసేటప్పుడు కనుక మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? ఆ ప్రార్థనలో మన పాపములు దేవుని దగ్గర ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? ఏ మేలు పొందుకుంటామంటే మన పాపములకు క్షమాపణ దొరుకుతుంది. పాప క్షమాపణ కలుగును, లేదా పాప క్షమాపణ దొరుకుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా, చాలా చక్కగా మాట్లాడుతుంది. మనము మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, కనుక మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటం వలన మన పాపానికి క్షమాపణ ఉంది. ఈ పాపం, మనం చేసినటువంటి పాపాలు మనకు తెలుసు. ఈ శరీరములో ఎటువంటి హేయమైన కార్యాలు చేస్తాము, ఎటువంటి నీచమైన కార్యములు చేస్తాము. పాపము అంటే ఏంటో ఎరిగి కూడా అనేక మార్లు కొన్ని తప్పిదాలు మనం చేస్తూ ఉంటాం. కనుక వాటన్నిటినీ మనము ఏది కూడా, అందుకనే సామెతలు గ్రంథం 28వ అధ్యాయంలో 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుతాడు. వర్ధిల్లాలంటే, లేదా మనకి పాపక్షమాపణ కలగాలంటే ఖచ్చితంగా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రార్థనలో మొదటి ఆశీర్వాదం ఏం కలుగుతుంది, ఏం పొందుకుంటామంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, పాపక్షమాపణ కలుగుతుంది, పాపక్షమాపణ దొరుకుతుంది. రెండో ఆశీర్వాదం ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఈ మాట చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. కనుక రెండవ ఆశీర్వాదం, మొదటి ఆశీర్వాదం ప్రార్థన చేయటం వలన పాపక్షమాపణ జరుగుతుంది. రెండవదిగా సమాధానము దొరుకుతుంది. వేటికి సమాధానం? మన తలంపులకి సమాధానం. రెండవదిగా
మన హృదయానికి సమాధానం. ఇక్కడ రాయబడింది చూడండి, మరలా చదువుతాం చూడండి. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడు అని చెబుతూ అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుని సమాధానం అంట మన తలంపులకును మన హృదయమునకును కావలి ఉండునని లేఖనం సెలవిస్తుంది. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడం వల్ల ఇన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. కనుక నేటి దినాలలో చాలామంది ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సరే, ఎంత చక్కని మాట. మీ తలంపులకును మీ హృదయానికి సమాధానం. ఒక్కొక్కసారి ఆలోచన ద్వారా చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. కనుక కొన్ని సమస్యలు కొన్ని వాటిని మన దగ్గరికి వచ్చినప్పుడు వాటిని విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాం. విపరీతంగా మనసును ఎంత నిమ్మళము చేసుకుందామన్నా అది సాధ్యపడదు. అటువంటి సమయంలో ప్రార్థన చేస్తే మన తలంపులకు సమాధానం. హృదయంలో వేదన ఉందా, ఆ వేదనకి కూడా దేవుడు సమాధానం ఇస్తాడంట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని సమయంలో 2 మాటలు మనం విన్నాం. మొదటిగా, ప్రార్థన చేయటం వలన మనకి పాపక్షమాపణ కలుగుతుంది. రెండవదిగా, సమాధానము దొరుకుతుంది. మూడవదిగా మనం చూడండి. మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా ప్రార్థన చేయటం వలన అంతరంగపు శక్తి. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి 15 వచనం చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. కనుక అంతరంగపు శక్తి మనలోనికి వచ్చి ఆ ఆత్మ మనలను బలపరచాలంటే, మనము బలము పొందాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది అంతరంగపు శక్తి. అంతరంగములో శక్తి లేకపోతే బలహీనమైపోతాం. ప్రార్థన చేయలేం, నిలబడలేం, జయించలేం. సాతాను వేదనైనా, శోధనైనా, పోరాటాలైనా ఏదైనా ఎప్పుడు మనము శరీరము బలహీనముగున్నా అంతరంగపు శక్తి కలిగిన వారైతే దేనినైనా మనము జయించగలుగుతాం. ఎదురాడి పోరాడి మనము గెలవగలుగుతాం. కనుక అట్లా ఎదురాడి పోరాడి గెలవగలిగిన అంతరంగపు శక్తి మనకి కావాలంటే మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన పరులుగా మనం ఉండాలి. అలా ఉంటేనే ఈ రోజున అంతరంగపు శక్తి లేని బలహీనులైపోతున్నారు. అంతరంగపు శక్తి మనకి కావాలంటే, మనము పొందాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన చేయటం వలన మూడవదిగా అంతరంగపు శక్తిని మనము పొందుకుంటాం. ఇక 4వదిగా మనం చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, 4వది చూద్దాం. చూడండి, 4వదిగా అపోస్తుల కార్యములు గ్రంథము 4వ అధ్యాయము 30 వచనాన్ని చదువుకుందాం. 30-31 వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 30-31 వచనాన్ని చదువుకుందాం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు. 31 వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను.
అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును బహుధైర్యముగా బోధించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు బహుధైర్యముగా బోధించారు? వాళ్ళు ప్రార్థన చేసినప్పుడండి. చూసారా 31 వచనం, వారు ప్రార్థన చేయుచుండగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ ఎప్పుడు ఆత్మచేత నింపబడ్డారు? ఎప్పుడు ఆత్మచేత నింపబడ్డారు? వాళ్ళు ప్రార్థన చేసినప్పుడే. కనుక వారు ప్రార్థన చేస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వచ్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వచ్చాడో వారు ధైర్యముగా వాక్యమును బోధించారంటండి. ఎంత చక్కని మాట అండి. మనము కూడా సాక్ష్యమిచ్చుటకును కానీ, సువార్త ప్రకటించుటకు కానీ, వాక్యమును బోధించాలని, ఎవరికి వాక్యాన్ని తెలియజేయాలన్నా ధైర్యముగా సమాజానికి, ప్రజలకి, మరి ఎంతటి వారైనా మన ముందున్నటువంటి వారు విద్యావేత్తలైనా, మరి ఎటువంటి రాజకీయ నాయకులైనా, ఎవరైనా సరే, మనకంటే ధనికులైనా, పేరుగాంచిన వారైనా, ఎవరైనా సరే వారికి ధైర్యముగా వాక్యమును బోధించాలంటే ఖచ్చితంగా ప్రార్థన మనలో ఉండాలి. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, మనలోనికి వస్తారు, మనలో ఉండి ఆయన మనకి ధైర్యాన్ని ఇస్తాడు. కనుక నాలుగవదిగా ప్రార్థన చేయటం వలన ధైర్యం వస్తుందండి. మనకి ధైర్యవంతులుగా మనమంట. ధైర్యం వాళ్ళు బహుధైర్యముగా, ఎంత ధైర్యముగా వాళ్ళు వాక్యాన్ని బోధించారో. దేవుని బిడ్డలారా, ఈ చక్కని సమయంలో కనుక ప్రార్థన చేస్తే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక చివరిగా ఈ మాట కూడా చదువుకుందాం. చూడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను, చూద్దాం. 5వ వచనం, మీలో ఎవడైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవనిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయును. మరలా చదువుతున్నాను చూడండి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవనిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేవాడు, ధారాళముగా దయచేయవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక 5వ ఆశీర్వాదం ఏమిటి అంటే ఆయన ధారాళముగా దయచేయవాడు. ఏది మనకి కావాలో ఆయన పిసినారితనముగా కొంచెం ఇచ్చి ఆపేసే దేవుడు కాదు. ఆయన ఆశీర్వదించడము మొదలు పెడితే దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదండి. అందుకని ప్రకటనగా ఆయన ద్వారము ముయ్యగా తెరవగలిగిన వాడు ఎవడునూ కూడా లేడు. ద్వారము తెరవగా ముయ్యగలిగిన వాడు కూడా ఎవడు లేడు. కనుక చక్కని మాట ఇక్కడ రాయబడి, ఆయన ధారాళముగా దయచేవాడు, ధారాళముగా మనకు అనుగ్రహించే దేవుడిని. ఎప్పుడు మనము ప్రార్థన చేసినప్పుడు, మళ్ళీ చదువుతున్నాం చూడండి ఆ మాట. యాకోబు రాసిన మొదటి పత్రిక యాకోబు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయవాడు. కనుక దేవుని బిడ్డలారా, చక్కని సమయంలో ప్రార్థన చేయడం వల్ల మనకు ఆశీర్వాదం. దేనిని అడుగుతున్నామో, మనం కొంచెం అడుగుతున్నానేమో, కానీ దానికి రెట్టింపుగా దేవుడు మనకి సమృద్ధిగా, ధారాళముగా ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. కనుక ఈ సమయంలో 5 మాటలు మనం నేర్చుకున్నాం. మొదటిగా ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం? ప్రార్థన చేయటం వలన పాపక్షమాపణ దొరుకుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది. రెండవదిగా ప్రార్థన చేయడం వలన సమాధానము దొరుకుతుంది. వేటికి సమాధానము? తలంపులకును హృదయానికి సమాధానము దొరుకుతుంది. మూడవదిగా అంతరంగపు శక్తి. ఎప్పుడు అంతరంగములో శక్తి కలిగిన వారై ఉంటాము అంటే ప్రార్థన ద్వారానే అంతరంగములో శక్తి కలిగి ఉంటాం. కనుక మూడవదిగా అంతరంగపు శక్తి. నాలుగవదిగా ధైర్యముగా ఉంటాం మనం.
అక్కడ ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తారో పరిశుద్ధాత్మ వారిలోనికి వచ్చాడో వాళ్ళు ధైర్యముగా వాక్యాన్ని బోధించారంట. కనుక మనము కూడా ఎప్పుడు ధైర్యముగా ఉంటామంటే ఎప్పుడైతే ప్రార్థన పట్టు కలిగి ఉంటామో, ప్రార్థనను ఆయుధాన్ని కలిగి ఉంటామో, ప్రతి విషయంలో ధైర్యంగా ఉంటాం. కనుక 5వదిగా ఆయన ధారాళముగా దయచేవాడు. ధారాళముగా ఏది కావాలన్న వాటిని దేవుడు మనకి ధారాళంగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రార్థన చేసి ప్రార్థించి ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకొని దేవుని బిడ్డలుగా ఈ లోకములు ఆయనకు సాక్షులుగా, ఆయనకి ఇష్టలుగా మనముంటూ ఇంకా క్రీస్తుని ఎరగని వారు నామకార్థ క్రైస్తవులుగా ప్రార్థన జీవితం లేకుండా ప్రార్థనలో పడిపోయిన వారు అటువంటి మేల్కొల్పి వారు కూడా ప్రార్థన శక్తి పొందుకొని వాళ్ళు కూడా ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకొని వారు కూడా చక్కగా ముందుకు నడుచున్నట్లుగా మన వంతుగా మనము ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం ఉన్న మిమ్మల్ని అందరూ కూడా ఈ కొద్ది మాటలు మన వినికిట్లో దేవుడు దీవించి ఆశీర్వదించి అట్టి ఆశీర్వాదాలన్నిటిని కూడా దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహించి వర్ధిల్లింపచేసి తన రాకడకై ప్రభు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.